హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ నీమో. సో ఇవాళ అయితే వెదర్ అయితే కొంచెం మంచిగా చల్లగా అట్లా ఉన్నది. సో ఇప్పుడైతే మంచాలకి వెళ్ళి మనం ఒక టీ అయితే తాగుదాం. సో ఇప్పుడు నేను ఏ షాపుకి వెళ్తున్నా ఏంటిదని మీకు ఫస్టే నేను చెప్పా. సో చూద్దాం నేను ఏ షాపుకి వెళ్తున్నా మీరు కూడా చూడండి. సో మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిఆర్ క్లబ్ దాటేసిన. సో ఇప్పుడు నేనైతే మంచాలకి అయితే స్టార్ట్ అయిపోయినాం గాయస్. సో వాళ్ళ బ్లాగ్ ఏంటిదో చూద్దాం. సో మనకి రోడ్ కాడ ఎవరైనా కలుతారా ఏంటిది అనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ రైడ్ అనేది ఎట్లా ఉంటుందో సరే చూద్దాం మనం కూడా. సో నేనైతే స్టార్ట్ అయిపోయినా. సో గైస్ నేనైతే ఒక 1 వీక్ బ్యాక్ అయితే మా ఫ్రెండ్తో అయితే నేను మంచిర్యాలకు వచ్చేసాను ఒక పని మీద. సో నేను ఇప్పుడు కెమెరా అయితే తీసుకురాలే, నార్మల్ ఆయన బైక్ మీద మేమైతే వచ్చేసినాం. సో వాడు రాంగ్ అయితే నాకు ఒక టీ షాప్లో అయితే ఒక టీ అయితే తాగిపించాడు. అది వన్ ఆఫ్ ద క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఇప్పుడు ఆ షాపు వెళ్దామనే నేను ఏం చేసినాను అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు సపరేట్ ఆ షాప్ మీద ఇప్పుడు మంచాలకే వెళ్దామని నేను సపరేట్గా ఇప్పుడు బైక్ తీసుకొని ఇప్పుడు కెమెరా పెట్టుకొని పోవడం జరుగుతుంది. సో సపరేట్గా ఇప్పుడు నేను వెళ్తానా అంటే అదే రీజన్. సో అయితే చూద్దాం మనం. వాడు నేను మంచాలకి అయితే వెళ్ళినాం. నేను రాంగ్ అయితే వాడు ఒక షాప్లో అయితే దాపించిండు. నేనైతే షాప్ పేరు అయితే మీకు ఇప్పుడు ఫస్టే నేను చెప్పా. సో ఇప్పుడు మీరైతే చూడండి, చూసిన డైరెక్ట్ అదే షాప్కి వెళ్తున్నా. సో మీరైతే చూడండి, చూసిన తర్వాత మీకు ఇది తెలుసా తెలియదా ఏమైనా కామెంట్ అయితే చేయండి. మీకు తెలుసా తెలియదా అనేది ఒకవేళ మీకు తెలిసే ఇట్లా కామెంట్ అయితే చేయండి. తెలియకపోతే ఇట్లా ఎప్పుడైనా అటు సైడ్ పోతే ఇట్లా మీరు తాగండి. సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు రన్నింగ్ అయితే అవుతున్నా. క్రేజీ ఉంది అక్కడ చాయ్ టేస్ట్ అయితే. సో నేనంటే నార్మల్ అన్న మరి ఇలా చేస్తాడా మరి లేకపోతే అల్లం వేస్తాడా అసలు ఏంటిది మనకు తెలియదు. సో క్రేజీ ఉంది టీ అయితే. నేనైతే ఫిదా అయిపోయినా. నేను అందుకే ఇప్పుడు సపరేట్గానే దానికోసం అని ఇప్పుడు బైక్ తీసుకొని ఇప్పుడు మీకు కూడా అంటే నార్మల్గా మీకు కూడా తెలియాలి అని చెప్పేసి నేను ఇప్పుడు కెమెరా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకంటే సపరేట్గా నేను మీకు ఈ ఛాయ్ కోసమే అనేది చెప్తామని నేను ఇప్పుడు సపరేట్గా మీకు తెలియాలని నేను ఇప్పుడు ఈ ఫుల్ వ్లాగ్ అయితే నేను తీస్తున్నా. సో ఎవరైనా మంచిర్యాల వాళ్ళు నా వీడియో ఏమైనా చూస్తే ఇట్లా ఆ షాప్కి వెళ్తే మీకు కామెంట్ చేయండి. లేకపోతే మీకు కొంచెం ఐడియా లేకపోతే ఇట్లా ఒకసారి అటు సైడ్ ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు సో ఒకసారి టేస్ట్ చూడండి. ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది నేను ఇప్పుడు పోయే షాపు. ఇప్పుడు ఎందుకంటే అది చాలామంది తాగే ఉంటారు అనుకుంటానా నా ఫీలింగ్. సో ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత మీకు కూడా తెలిసిన తర్వాత మీరు కూడా కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమైపోతుంది ఈజీగా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐఎమ్ ఆన్ ద రోడ్. ఎప్పుడెప్పుడు పోవాలి ఎప్పుడెప్పుడు తాగాలి అని నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నాకు ఇప్పుడు తొందర అట్లున్నది. ఎందుకంటే వన్ ఆఫ్ ద హైలైట్ టేస్ట్ అది చాలా బాగుంది సూపర్. నేనైతే ఒక 2-3 తాగుదాం అనుకుంటానా. సో అంతా కూడా ఎక్కువ తాగద్దు, కాకపోతే అలా ఉంది మన టేస్ట్ అనేది. సో అయితే ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. సో మీకు తెలుసా ఇలా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో మీరు కూడా కామెంట్ అయితే నాకు కూడా తెలిసిపోతుంది ఏంటిది అనేది. సో ప్రజెంట్ అయితే బొక్కలగుట్ట ఎంట్రీ అవుతున్నా, ఎంట్రీ కావాలి. సో ఇది మన రైడ్. ఈ వెదర్ కూడా కొంచెం ఏంటిదంటే మీ కెమెరా ఎట్లా వాడుతున్నా తెలియదు కానీ ఇక్కడ చాలా గాలి వస్తుంది. ఏంటిదంటే వెదర్ కొంచెం కూలే ఉంది ఇటు సైడు ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న వేలో. సో అందుకే నా కూడా ఇప్పుడు సపరేట్గా ఒక ఛాయ్ తాగుదామని చెప్పేసి ఇప్పుడు ఛాయ్ కోసం మందమారి టు మంచిర్యాలకి వెళ్ళడం జరుగుతుంది. సో తప్పదు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫేవరెట్ కాబట్టి ఛాయ్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళడం తప్పది. సో అందుకే నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. సో వేరే పనుల మీద నేను కొంచెం వ్లాగ్స్ పెడతలేను. సో ఇప్పుడైతే ఏం పని అయితే లేదు. ఇప్పుడైతే నా వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి నాకు. కొంచెం మీరు సపోర్ట్ చేసినందువల్లనే నాకు ఇప్పుడు 820 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిండు. కొంచెం మీరు కొంచెం సపోర్ట్ షేర్ చేస్తే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు మీరు చాలా సపోర్ట్ చేసినట్టే. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫ్లైఓవర్ కింది నుంచి అయితే నేను వెళ్తున్నా. సో మన రైడ్ అయితే ఇలా ఉంది. రాంగ్ రూట్లో వస్తున్నప్పుడు రాంగ్ రూట్లో వస్తే సడన్గా పోతే ఏమైనా అయితే ఎట్లా. సో ఇలా ఉంది మన రైడ్. సో గాయస్ ఎప్పుడైనా మీరైతే వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా
టేస్ట్ అయితే వేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ షాప్కి వెళ్ళి ఉంటే ఇట్లా నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ. ఇప్పుడు మేము ఆల్రెడీ వెళ్ళేసినాము అదే అని చెప్పేసి. ఎవరైనా వెళ్ళని వారు ఉంటే ఇట్లా ఎప్పుడైనా మీకు ఏమైనా పని ఉంటే మంచిగా అలా. సో ఇప్పుడు నా వీడియోలో మీరు చూస్తే ఒకసారి నేను చెప్పింది అని ఒకసారి మీరు వెళ్ళి నార్మల్ అయితే టేస్ట్ అయితే చూడండి. నాకు తెలిసినంత వరకు అయితే 1 వీక్ బ్యాక్ అయితే అది గ్లాస్ 10 రూపీస్ తీసుకున్నాడు. సో అది కూడా అంత కాస్ట్ ఏం ఎక్కువ లేదు. మ్యాక్సిమం అయితే 10 రూపీస్లో మీకు అయితే ఒక టీ వస్తుంది. సో ఎప్పుడైనా మీరు వెళ్తే ఇట్లా కంపల్సరీ అయితే మీరు టేస్ట్ అయితే వేయండి. ఎందుకంటే సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. నేను అడగలేకపోతున్నా బ్రో ఇందులో ఏం వేస్తున్నావు అని చెప్పేసి. అంటే డైరెక్ట్గా అడగడం నాకు అంత అడగడం రాదు. సో వాడు ఇంకా ఇప్పుడు షాప్ అయినా ఇలా చేస్తాడా లేదా అల్లం వేస్తాడా అదంతా మనకు తెలియదు. మనకి టీ బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. నేను కూడా మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోడ్లో అయితే మనం ఎంటర్ అయిపోయినాం. ఈ రోడ్ ఎప్పుడవుతుందేమో నేనైతే దాదాపు ఇక అయితే బాగుంటుంది. ఒక్కొక్కడ ఇక్కడ బాగుంది, ఇంకొకడ బాగాలేదు. సో అయితే హ్యాపీ, మనం ఇంకా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఈ బస్సు ఏంద్రో. సో గైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే వచ్చేసినట్టే. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మినిమం ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది కావచ్చు నాకు. ఇంకొక 4 కిలోమీటర్స్ అయితే నేనైతే షాప్కి అయితే రీచ్ అయిపోతా. మీరైతే వెళ్ళేది ఇంకేమైనా ఫీలింగ్ ఉంటే ఇట్లా నార్మల్గా వెళ్తే ఇట్లా నైట్ టైం వెళ్ళండి గైస్. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి కొంచెం నైట్ టైంలోనే ఇప్పుడు హాట్గా ఏమైనా టీ తాగమన్న ఆ ఫీలింగ్ అనేది అది క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలని మీకు అనిపిస్తే మీకు ఫీలింగ్ ఉంటే ఇట్లా నైట్ టైమే వెళ్ళండి. అట్లా 6 o'clock to 9 o'clock అట్లా, అంటే మీ షాప్స్ ఎప్పటిదాకా ఓపెన్ ఉంటే అప్పటిదాకా. సో అలా అయితే వెళ్ళండి. ఆ వెదరు, ఆ రైడ్, ఆ నైట్ టైం అలా వెళ్ళడం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇంకొక ఫ్యూ మినిట్స్లో అయితే నేను అక్కడ ఉండేస్తా. సో మీరు కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. సో ట్రాఫిక్ అయితే ఇలా ఉంది మనది. అంత బాగా ట్రాఫిక్ అయితే లేదు, నార్మలే ఉంది. సో మీరు కూడా చూడండి వీడియోలన్నా. ఇక్కడ కూడా కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. రైట్ సైడ్ లేదు చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి పోయే రోడ్ మాత్రమే రోడ్ అనేది ఉంది. సో గైస్ ఇంకా నాదేమన్నా మిస్టేక్స్ ఉన్నా, నాదేమన్నా ఫాల్ట్ ఉన్నా కూడా నాకు నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసేయండి, నేను చూసుకుంటా. అంటే నాదేమైనా మిస్టేక్ ఉందా అని చెప్పేసి నేనైతే కంపల్సరీ 100% నేను చూస్తా. సో మీరేమన్నా నా ఏమైనా ఫాల్ట్ ఉంటే అయితే మీరైతే నాకు అప్డేట్ ఇచ్చేయండి గైస్. సో ఇప్పుడు మన రైడ్ అయితే ఇలా ఉంది. ఎనీథింగ్ ఫీల్ అన్నది ఏం లేదు, నేను ఫీల్ ఏం కాను. మీరు ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్పేయండి. ఎందుకంటే మీరు చెప్తేనే నాకు నా ఫాల్ట్ ఇది, నాది రాంగ్ అని నాకు తెలుస్తుంది. మీరు చెప్పినప్పుడు నాకు తెలియదు కదా. సో అందుకే నేను కూడా మీకు ఓపెన్ అప్ అయ్యి నార్మల్గా చెప్తున్నా. సో బ్రో నువ్వు ఇది చేస్తలేవు, ఇది కరెక్ట్ వస్తలేదు, నీది వాయిస్ అయినా లేకపోతే ఏదైనా నాకు కొంచెం అప్డేట్ ఇవ్వండి గైస్. అప్డేట్ ఇస్తే నేను కంపల్సరీ అది నెక్స్ట్ టైం అది రాకుండా చూసుకుంటా. సో నా కామెంట్ అయితే మీరు కంపల్సరీ అయితే వేయండి గైస్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఇంకొక ఫ్యూ మినిట్స్లో అయితే నేను రీచ్ అయిపోతా. మ్యాక్సిమం ఇంకొక 4 minutes పడుతుంది కావచ్చు. సో బండి కూడా మనమైతే ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు నార్మల్గా అయితే బండి అయితే మన ఏ ఫాల్ట్ అయితే లేదు. సో ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించిన. మీకు ఫుల్ వీడియో అయితే నేను పెట్టలే, కాకపోతే ఏంటంటే నార్మల్ ఒక షార్ట్ వీడియో అయితే నేను పెట్టేసిన. సో నార్మల్గా అయితే ఇప్పుడు మన బండికి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకో టైర్ కూడా వేయించిన. వెనక టైర్ అయితే 50లో 50 ఉంది అంతే. అంటే మ్యాక్సిమం 100లో ఒక 50% అయితే మన టైర్ అయితే ఉంది. అంత బ్యాడ్ అయితే ఏం లేదు నా వెనక టైర్. సో ఇప్పుడు బండికి అయితే మన అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో గైస్ ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసినాం. సో నేనైతే ఆల్మోస్ట్ వచ్చేసిన. మీకు ఇప్పుడు నేను చెప్పేసిన కదా చాయ్ తాగమని వచ్చినా అని. సో ఇదే మీకు ఏమైనా తెలుసా, ఐడియా ఉందా? ఒకసారి నేను కూడా మీకు ఉంటుంది చూపెడతా. నేనైతే బండి రైట్ సైడ్ తీస్తున్నా. సో చూడండి. సో గైస్ ఇదే ఫైనల్లీ నేను రీచ్ అయిపోయినా. సో ఇక్కడ అయితే నేను
టీ తాగుదామని అయితే వచ్చేసిన. మీకు తెలిసే ఉంటుంది ఈ షాపు నేమ్ కూడా మీకు వీడియోలో కనబడుతుంది చూడండి. సో ఫైనల్ అయితే నేను రీచ్ అయిపోయినా గైస్. ఫైనల్లీ ఐ రీచ్డ్. సో మీరైతే చూడండి, నేనైతే చాయ్ వాళ్ళకైతే వచ్చేసిన. సో నేను చెప్పిన షాప్ అయితే ఇదే గాయ్. ఇక్కడ మీరైతే ఒక్కసారి అయితే టీ అయితే టేస్ట్ అయితే చూడండి. వన్ ఆఫ్ ద క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే నేను చూపెడతా అసలు టీ ఎందులో ఇస్తారు ఏంటిది అనేది. సో గైస్ ఇదే టీ మీరైతే చూసిరు కదా, నాకు కనబడుతుంది కెమెరాలో. సో ఇదే గైస్ టీ నేను తాగేది. సో నేను ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే ఇట్లా ఇది ఎప్పుడైనా తాగండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి గైస్. సీ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.